హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా కూల్ కేక్ చేశాను. ముందుగా మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఇయర్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన ఛానల్ స్టార్ట్ చేసి 8 months కంప్లీట్ అవుతుంది. అయితే నా ఛానల్లో ఏమి నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేశారో నాకు తెలియదు. కొంతమంది తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేశారండి, నేను చేసే వంట విధానం బాగుందని. కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ పేరు మారుద్దాం అనుకుంటున్నాను. ఛానల్ పేరు ఆది హోమ్ డైరీస్. ఇప్పటి నుంచి వంటలతో పాటు అన్ని రకాల వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్తో సహా నన్ను కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. ఇక ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈరోజు హెల్త్ గురించి పక్కన పెట్టి పిల్లలకు నచ్చేలాగా కూల్ కేక్ చేశాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొలత ప్రకారంగా నేను ఎలా చేశానో చెప్తాను. ఇప్పుడు నేను బొంబాయి రవ్వతో చేశాను. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను కప్పు కొలతల్లోనే చెప్తున్నాను, అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా. 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. నేను 2 కప్పుల రవ్వతో కేక్ చేశాను. మీకు 1 కప్పు చాలనుకుంటే కనుక నేను చెప్పే కొలతల్లో సగం తీసుకుని సరిపోతుంది. నేను చెప్తుంటానులేండి మధ్య మధ్యలో, నేను తీసుకునే 2 కప్పులు కాబట్టి 1 కప్పుకి అయితే ఎంత వేసుకోవాలో చెప్తాను. రవ్వని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే పిండి కలుపుకుంటామో ఆ బౌల్లోకి వేసుకోవాలి. పిల్లలకి నచ్చేలాగా అన్నాను కదా, పంచదార తీసుకున్నాను. నేను 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. 1 కప్పు రవ్వతో చేస్తే 1/4 కప్పు పంచదార సరిపోతుంది. నార్మల్ కేక్ అయితే 1/4 కప్పు వేసుకోవచ్చండి ఎక్స్ట్రా. నేను కూల్ కేక్ చేస్తాను కాబట్టి షుగర్ సిరప్ వేస్తాం కదా, ఎక్కువ అవుతుంది. ఇక్కడ తగ్గించేసుకోవాలి. షుగర్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని పిండి కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు ఫుల్గా పెరుగు వేసుకోవాలి. నేను ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి పెరుగు వేసాను. మీకు ఎగ్స్ కావాలంటే కనుక 4 eggs వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న పెరుగు పాలు రవ్వలో బాగా కలిసిపోయిన తర్వాత కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి నాననివ్వాలి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుంటే నానాల్సిన అవసరం ఉండదు, రవ్వ కాబట్టి నానబెట్టుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవాలంటే ఓవెన్లో అందరికీ అందుబాటులో ఉండవు. వెడల్పుగా ఉండే మందపాటి పాత్ర తీసుకుని అందులో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేయడానికి ఇలాంటి అల్యూమినియం బౌల్స్ అయితే బాగుంటాయండి. స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నల్లగా అయిపోతాయి అడుగున. నేను 2 ఇంచుల హైట్ ఉన్న బౌల్ తీసుకున్నాను. అడుగున బటర్ రాసుకోవాలి. బటర్ ప్లేస్లో మీ ఇంట్లో వెన్నపూస ఉంటే వెన్నపూసని రాసుకోవచ్చు. లోపల పాటు మొత్తం పైన అంచు వరకు వచ్చేంత వరకు బటర్ రాసుకోవాలి. తర్వాతన 1 స్పూన్ 2 స్పూన్లు కానీ మైదా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె అంతా. పిండి అంతా అంటుకున్న తర్వాత ఇంక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దులిపేసి పక్కన పెట్టుకోవాలి బౌల్ని. ఇప్పుడు 20 minutes తర్వాత చూపిస్తాను. కలిపి పెట్టుకున్న పిండి బాగా నానిపోయింది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి వేసుకుని కలుపుకోవాలి. పిండిలో పంచదార వేసి కలిపిన తర్వాత పిండి లూజ్ అవుతుందండి. గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. 2-3 స్పూన్లు అలా పోసుకొని కలుపుకోవాలి, ఒకసారి పోసేయకూడదు. పంచదార పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ వేసుకోవాలి. 4 స్పూన్లకు వేసాను నేను 2 కప్పుల రవ్వకి. పిల్లలు వైట్ కేక్ కన్నా చాక్లెట్ కేక్ అంటే ఇష్టంగా తింటారని ఇలా చేశాను నేను. ఇది మన ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వైట్ కేక్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకుని కలుపుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1/2 కప్పు వేసాను నేను. 1 కప్పు అయితే 1/4 కప్పు సరిపోతుంది. కరిగించుకొని వేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బటర్ కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు కేకు ఫ్లఫీగా రావడానికి 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసాను. మామూలుగా అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. రవ్వతో చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు అక్కర్లేదు, 1 స్పూన్ సరిపోతుంది. ఇంకో స్పూను బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకుని చేసుకోవాలంటే ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత వేసుకొని కలుపుకోవాలి. మా పిల్లలు డ్రై నట్స్ తింటారు కానీ డ్రై ఫ్రూట్స్ ఇష్టపడరు, అందుకే నేను వేయట్లేదు. ఇలా బాగా కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ బౌల్లో వేసుకోవాలి. బౌల్కి సగానికే వేసుకోవాలంటే ఫుల్గా వేయకూడదు. పిండి బౌల్లో వేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏమి లేకుండా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ బౌల్ తీసుకెళ్ళి మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టుకోవాలి. కేక్ బేక్ అవ్వడానికి నాకు 40 minutes టైం పట్టింది. ఫ్లేమ్ వచ్చేసి ఒక 5 minutes మీడియంలో పెట్టిన తర్వాత సిమ్లోనే పెట్టుకున్నానండి నేను. మధ్య మధ్యలో ఇలా టూత్పిక్తో చెక్ చేసుకుంటూ ఉండాలి. చాకైనా సరే గుచ్చితే మనకి అంటుకోకుండా వస్తే కనుక కేక్ అయిపోయినట్టు.
కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం ఆ బౌల్లో వండించకూడదని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారేంత వరకు ఒక నాప్కిన్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మధ్యాహ్నం చేసి సాయంత్రం దాకా అలా వదిలేసానండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, కేక్ చాలా బాగా వచ్చింది. పైన మరో ప్లేట్ పెట్టుకుని ఇలా తిరిగేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కేక్ని నేను ఇప్పుడు 2 లేయర్లుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే 3 లేయర్లుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత తిరిగేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. కూల్ కేక్స్ హెల్త్ పరంగా అంత మంచిది కాదండి, కానీ ఒక్కరోజు పిల్లల ఇష్టాన్ని చేద్దాం అనుకుని ఇలా చేశాను. కేక్ని ఇలా వండించైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్ పోసైనా గార్నిష్ చేసుకోవచ్చు. చూసారా కేక్ ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో. ఆ కేక్ లేయర్స్ని ఒక పక్కన పెట్టి ఇప్పుడు కూల్ కేక్స్లో వాడే క్రీమ్ తయారు చేసుకోవాలి. దాన్నే విప్పింగ్ క్రీమ్ అంటారు. నేను ఈ క్రీమ్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ట్రోపోలైట్ అనే పేరుతో ఉంది. ఈ క్రీమ్ని ఇలా బీట్ చేయడం చాలా కష్టమండి. చేత్తోని 15 మినిట్స్ దాకా పట్టింది నాకు. ఇప్పటివరకు మన కేక్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ క్రీమ్ తయారు చేయడం ఒక ఎత్తు. ఇది చలికాలం కాబట్టి నేను కింద ఐస్ వాటర్ పెట్టకుండా బీట్ చేశాను. అదే సమ్మర్లో చేసుకోవాలనుకోండి కింద ఐస్ వాటర్ పెట్టుకుని ఇలా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న ఒక కప్పు క్రీమ్కి డబుల్ క్వాంటిటీ వచ్చింది. ఇలా మనం స్పూన్తో తీసినప్పుడు కింద పడకుండా అలా ఉండిపోవాలి. ఇలా ఉంటే విప్పింగ్ క్రీమ్ కేక్ మీద యూజ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు. ఫ్రిడ్జ్లో నుంచి క్రీమ్ తీసిన వెంటనే విప్ చేసుకోవాలి, లేదంటే మనకు అలా రాదు. కూల్ కేక్ అంటే కంపల్సరీ కేక్ లేయర్స్ మీద షుగర్ సిరప్ పోసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి, ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోవాలి కంప్లీట్గా. షుగర్లో నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి, హాట్ వాటర్ పోయకూడదు. ఒకవేళ హాట్ వాటర్ పోసి కలిపినా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పక్కన ఉంచాలి. పంచదార వాటర్లో పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు కేక్ లేయర్ మీద కొంచెం కొంచెం పోసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకుంటేనే కేక్ టేస్ట్ పెరుగుతుంది. మనం వేసుకున్న విప్పింగ్ క్రీమ్ కూడా చక్కగా అంటుకుంటుంది. క్రీమ్ అప్లై చేసేటప్పుడు రూమ్లో టెంపరేచర్ మాత్రం చల్లగా ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే మనం అంత కష్టపడి చేసిన క్రీమ్ మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. ఒకసారి సాఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బీట్ చేసిన ఆ క్రీమ్ రాదు మనకి. నేను తీసుకున్న క్రీమ్ కేక్ వరకు కరెక్ట్గా సరిపోయిందండి. పైన ఫ్లవర్ గార్నిష్ చేస్తే కనుక ఇంకో కప్ ఎక్స్ట్రా క్రీమ్ పడుతుంది. ఒక లేయర్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం నీట్గా. మీకు మందంగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు పైన ఇంకో లేయర్ పెట్టుకుని ఆ లేయర్ మీద కూడా షుగర్ సిరప్ వేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలి. మధ్యలో అంతా విప్పింగ్ క్రీమ్ రాసాం కదా, ఆ క్రీమ్తో పాటు డ్రై నట్స్ కావాలన్నా మొత్తం గార్నిష్ చేసుకోవచ్చు. ఒక లేయర్ లాగా ఉంటుంది అది కూడా. పై లేయర్ అంతా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకొని చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఫ్లేవర్స్ కూడా ఏమీ వాడలేదండి. పిల్లలు ఎలా చేయమంటే అలా చేశాను వాళ్ళకి నచ్చినట్టు. కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు వెనిలా ఎసెన్స్ కూడా వేయలేదు నేను. ఎలాగో ఎగ్స్తో చేయలేదు కదా అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను. ఎగ్స్తో చేసుకుంటే కనుక వెనిలా ఎసెన్స్ వేసుకోండి, ఆ ఎగ్స్ వాసన లేకుండా ఉంటుంది. పైన ఎంత క్రీమ్ కావాలో అంతా అప్లై చేసుకున్న తర్వాత మిగిలిన క్రీమ్ అంతా కేక్ చుట్టూరు అప్లై చేసుకోవాలి. నేను నేర్చుకున్న పద్ధతిలో పిల్లలకు నచ్చేలాగా ఇలా కేక్ చేసి పెట్టాను. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చాలామంది. ఇదివరకు వచ్చిన వ్యూస్ కూడా రావట్లేదు ఇప్పుడు. నేను దీపావళి టైంలో లాంగ్ వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాను. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయాలంటే కుదరట్లేదండి. అంటే చెయ్యాలి కదా వీడియోస్ కూడా. నేను ప్రస్తుతానికి నా ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. అవ్వాలి అంటే కనుక ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయాలి. నేను ప్రతిరోజు కాకపోయినా రోజైనా వీడియో పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఆగిపోయారు, వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. నేను చేసిన మిస్టేక్స్ నాకు తెలుస్తాయి కదా, అలా జరగకుండా ఉండడానికి ఛానల్ పేరు కూడా మారుస్తున్నానండి. క్రీమ్ అంతా కేక్కి నీట్గా అలా అప్లై చేసుకున్న తర్వాత పైన గార్నిష్ చేసుకోవాలి మనకు నచ్చినట్లుగా. కేక్ పైన చిన్న హ్యాపీ న్యూ ఇయర్ స్టాండ్ అవుట్ పెట్టుకుని చెర్రీస్, చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాము. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను కట్ చేసే ముందు బయటికి తీసాము. ఇదేనండి ఇంట్లో పిల్లలకి సింపుల్గా నేను చేసి పెట్టిన కూల్ కేక్. వీడియో నచ్చితే లైక్ చేయండి.